ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడు గుర్తు తెలియని వ్యక్తులు ఇంజెక్షన్ గుచ్చి పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత తదుపరి వైద్య చికిత్సలు అందిస్తామని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ వెల్లడించారు. ఇచ్చోడ మండలం నర్సాపూర్ పంచాయతీ పరిధిలోని హరినాయక్ తండాకు చెందిన 26 ఏండ్ల జాదవ్ శ్రీకాంత్ దుకాణానికి సరుకులు తీసుకురావడానికి వెళ్తుండగా హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఇంజెక్షన్ గుచ్చి వెళ్లిపారని తెలిపారు. ఈ హఠాత్ పరిమాణానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బాధితుడు వెంటనే ఇంటికి వెళ్లి కుటుంబీకులకు తెలియజేశాడు. అంబులెన్స్ కు సమాచారం అందించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అత్యవసర చికిత్సలు అందించారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఉంచుతామని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్ పేషెంట్ కండిషన్ సమీక్షించారు. ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు స్పష్టం చేశారు. రిమ్స్లో ఒక పేషెంట్ శ్రీకాంత్ జాదవ్ సన్నాఫ్ చంద్రకాంత్ నర్సాపూర్ తాండ నుంచి కేసు వచ్చింది. ఆయన కంప్లైంట్ ఏంటంటే, నాకు ఇద్దరు వచ్చి ఎవరో నేను పోతా ఉంటే వాళ్ళకి నమస్తే కొట్టాను, నాకు బలవంతంగా నాకు లెఫ్ట్ ఆర్మ్ మీద ఇంజెక్షన్ ఇచ్చారని చెప్తున్నాడు. అటువంటి ఇంజెక్షన్ పేరు చెప్తున్నాడు, క్యాండిడేట్ పేరు కూడా చెప్తున్నాడు. రిమ్స్లో వచ్చిన తర్వాత మా డాక్టర్ ఫీచర్స్ మేము అందరం చూసి ప్రజెంట్ ఇప్పుడు 4 అవర్స్లో స్టేబుల్ ఉన్న పేషెంట్, బీపీ అని మెయింటైన్ అయితే, సాచురేషన్ మెయింటైన్ అవుతుంది. మేము అబ్జర్వేషన్లు పెట్టాము. 24 అవర్స్ వరకు పేషెంట్ ఏమైతే కూడా చెప్పలేము, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు స్టేబుల్ ఉన్న పేషెంట్. ఇచ్చోడ నుంచి వచ్చాడు పేషెంట్ శ్రీకాంత్ అని. పేషెంట్ అయితే స్టేబుల్గానే ఉన్నాడు. బట్ తను చెప్పే ప్రకారం అరౌండ్ 7-7:30కి సమ్ అన్నోన్ పర్సన్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో మేము కూడా కొంచెం అలర్ట్గా ఉంటున్నాం. రీసెంట్లీ సమ్ నల్గొండలో ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ అయ్యి పేషెంట్ ఇదైపోయాడు కాబట్టి, సో తనకు కూడా మరి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని అబ్జర్వేషన్లో పెట్టాము. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడు. బట్ దాని ఎఫెక్ట్ మనకి 4 అవర్స్ అయింది కాబట్టి అంతగా తెలియకపోయినా ఒక 24 అవర్స్ వరకు మనం చెప్పలేం. ఈ 1 డే రేపు మార్నింగ్ వరకు అన్నీ బాగుంటే ఓకే. ఇప్పటివరకు రిపోర్ట్స్ అన్నీ అయితే నార్మల్ వచ్చాయి. స్టిల్ అయినా ఐసీయూలో పెట్టేసి కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ చెప్తున్నాడు కాబట్టి ఆక్సిజన్ అవి పెడదాం అనుకున్నాం. అయినా ఒక 1 డే రేపు మార్నింగ్ వరకు ఇంకా ఏమైనా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఇంజెక్షన్ వల్ల రియాక్షన్ రావడం కానీ ఇంకా వేరే అయితే ఏం డెవలప్ అవ్వలేదు. బట్ మనకి ఏమి ఇచ్చాడో తెలియదు, దాంట్లో కంపోజిషన్ ఏముందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓ దుకాన్ के ऊपर जा रहा था बिस्किट पूड़ा वो लेने को, तो इंजेक्शन वो फाइनेंस वाले है करके नहीं कि गाड़ी रुका दिया कहते, गाड़ी रुका दिया तो उसके पास आप बोल ना करके उसके पास गया तो एक हाथ पकड़ लिया कहते, ऐसा हाथ पकड़ ले तो एक इंजेक्शन दे के गाड़ी उनकी घुमा के लेके गई. इसके पास से लौट के कितने जनों पे वो दो जने थे कहते, दो भी वही लिमिट डाल के थे कहते, मुँह के बंद किया ऐसा.